హనుమంతుడు ఆ ఊరిలో బ్యాండ్. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మనకి హనుమంతుడి గుడి కనిపిస్తూనే ఉంటుంది. మనం నార్త్కి వెళ్ళినా, సౌత్కి వెళ్ళినా, ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా మనకి హనుమంతుడి గుడి కనిపిస్తూనే ఉంటుంది. కానీ మహారాష్ట్రలో నందూర్, నింబదైత్ అనే ఊర్లో మాత్రం మనకి హనుమంతుడి గుడి ఉండదు, కనిపించదు. ఆయనని అక్కడ పూజించరు, ఆయన పేరుని ఎవరు పెట్టుకోరు, అండ్ ఈవెన్ హనుమాన్ చాలీసా కూడా చదవరు. ఎందుకు? ఆ ఊరిలో ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. హనుమంతుని గుడి ఆ ఊర్లో ఎందుకు లేదు అంటే అక్కడి వాళ్ళు ఒక రాక్షసుణ్ణి పూజిస్తారు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఒక రాక్షసుణ్ణి పూజిస్తారు. ఈ కథ ఇప్పటిది కాదు, 18,000 years బ్యాక్ రామాయణం జరుగుతున్న టైంలోది. 18,000 years బ్యాక్ హనుమంతుల వారు సీతాదేవి జాడ కోసం వెతుకుతున్న సమయం అది. అప్పుడు హనుమంతుల వారు ఆ ఊరికి వచ్చారంట. ఆ ఊరు ఒక పెద్ద అడవిలాగుండేది. ఆ అడవి పేరు దండకారుణ్యం. హనుమంతుల వారు సీతాదేవి జాడ కోసం వెతికి వెతికి అలసిపోయారు అండ్ ఆయనకి బాగా ఆకలి వేసింది. అక్కడే ఆయనకొక పండ్ల చెట్టు కనిపించింది. ఒక పండును కోసి తినబోయారు. కానీ అప్పుడే నింబదైత్ అని ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ నింబదైత్య హనుమంతుల వారి చేతిలో ఉన్న పండుని తినకుండా ఆపేశాడు. బట్ ఎందుకు ఆపాడు? ఎందుకంటే నింబదైత్ ఆ అడవికి రక్షకుడు, అందుకే ఆయనని తినకుండా ఆపేశాడు. ఈ పండుని ఎలా కోసావు అని హనుమంతుల వారిని అడిగాడు. హనుమంతుల వారు, నాకు బాగా ఆకలి వేసింది, అందుకే ఈ పండుని కోసానని సమాధానం ఇచ్చారు. నింబదైత్యకి చాలా కోపం వచ్చింది. ఇలా పండుని కోయకూడదు అని చెప్పాడు. ఇద్దరి మధ్య మాటల పూరు పెరిగింది. ఆ మాటలు గొడవకి దారి తీసింది. ఇద్దరు యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఇద్దరు చేసిన యుద్ధానికి భూమి దద్దరిల్లింది. నింబదైత్య హనుమంతుల వారికి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరు చేసిన యుద్ధానికి ఇద్దరు అలసిపోయి పడిపోయారు. అప్పుడు నింబదైత్య నోటి నుండి ఒక మాట వినిపించింది, రామ్ రామ్ అని. హనుమంతుల వారు చాలా ఆలోచనలు పడ్డారు. ఒక రాక్షసుడి నోటి నుండి రాముని నామం విని. ఇది ఇలా ఉండగా నింబదైత్య చేసిన భక్తికి మెచ్చి శ్రీరాములు ప్రత్యక్షమై ఆయనకొక వరం ఇచ్చారు. ఆ వరం ఏంటి అంటే, ఈ అడవికి నువ్వే రక్షకుడివి అండ్ ఇక్కడ నేను పూజిస్తారు అని వరం ఇచ్చాడు. సో ఆ ఊరి వాళ్ళు, మా రక్షకుడి మీదికే యుద్ధానికి వచ్చాడు ఈ హనుమంతుడు అని ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఆయన మీద ఎంత కోపం పెంచుకున్నారు అంటే, ఆయన పేరుని ఎవరు పెట్టుకోకూడదు, ఆయనని ఎవరు పూజించకూడదు, ఆయన కోసం ఎవరిక్కడ దేవాలయాలు కట్టించకూడదు అని అనుకున్నారు. అండ్ ఇప్పటికీ వాళ్ళందరూ ఇది ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది మారుతి కార్ కంపెనీ గురించి. ఇక్కడ ఈ కంపెనీ కార్ని అలౌ చేయనీయరంట. అండ్ అలౌ చేసినా ఇక్కడ కార్ కరెక్ట్గా పనిచేయదంట. ఒక డాక్టర్ ఆ ఊర్లో కొత్తగా క్లినిక్ని స్టార్ట్ చేశారంట. ఫస్ట్లో పేషెంట్లు చాలా బాగా వచ్చారంట. కానీ సడన్గా పేషెంట్లు తగ్గారు అండ్ మెల్లమెల్లగా పేషెంట్లు రావడం ఆపేశారు. ఇది చూసి డాక్టర్కి ఏం అర్థం కావట్లేదు. అప్పుడే ఆ ఊరి వాళ్ళు ఆ డాక్టర్కి చెప్పారు, మీరు కొత్తగా మారుతి కంపెనీ కారు కొన్నారు కదా, అందుకే మీకు ఇలా జరుగుతుందని చెప్పారు. డాక్టర్ మొత్తం విషయాన్ని కనుక్కున్నాడు అండ్ కొత్తగా కొన్న మారుతి కార్ని అమ్మేసి వేరే కంపెనీ కార్ని కొనుక్కున్నాడు. అండ్ నెక్స్ట్ డే నుంచి పేషెంట్లు రావడం మొదలయ్యారంట. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో కొంతమంది మనుషులు పని చేయడానికి వచ్చారంట. అందులో ఒక వ్యక్తి పేరు హనుమంత్ అంట. హనుమంతు పని చేస్తున్న సమయంలో ఎవరో కిందికి లాగుతున్నట్టు, ఎవరో ఆయనని కొడుతున్నట్టు ఉండేదంట. అండ్ ఇంకా కొంతమంది మారుతి లేదా హనుమంతు పేరు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ వింత వింతగా ప్రవర్తిస్తారంట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఇది స్ట్రాంగ్గా నమ్ముతారు. ఈవెన్ ఆ నింబదైత్కి ఆ ఊరిలో ఒక గుడి కూడా ఉందంట. గుడి పాడవ రోజున ఆయనని చాలా బాగా పూజిస్తారంట. గుడి పాడవ అంటే తెలుగులో ఉగాది రోజు. సో ఇది ఆ నింబదైత్ ఊరి కథ. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.